బుద్ధ పూర్ణిమ అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? బుద్ధ పౌర్ణమియా? ట్రై చేయండి. అంటే ఎందుకు ఇదేది మళ్ళీ అడుగు. బుద్ధ పౌర్ణమిరా, బుద్ధుడు. బుద్ధుడు పౌర్ణిమ. మా వాడు చిన్నప్పుడు బుద్ధుడిగా పుట్టాడు. బుద్ధ పౌర్ణమి పన్న రావాలి. పన్న వస్తే ఆయన బర్త్ అండ్ డెత్ వల్ల, అంటే ఆయన అన్నీ కూడా ఒకే రోజు జరిగినాయి. బర్త్, డెత్ అన్నీ సేమ్ డే రోజు, ఒకే రోజున 3 జరిగినాయి అనమాట ఓకే ఆయన లైఫ్లో. సో దాన్ని బుద్ధ పూర్ణిమ కింద సెలబ్రేట్ చేసుకుంటాం. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇటలీ? ఇటలీ యొక్క క్యాపిటల్ ఏంటి? రోమా. క్లాప్స్ బా. వాట్ ఈస్ ద నేషనల్ స్పోర్ట్ ఆఫ్ కెనడా? కెనడానా? నేషనల్ స్పోర్ట్ ఆఫ్ కెనడా బీజింగ్. హాకీ ఇండియా. హాకీ, బట్ హాకీ దాంట్లో ఇంకొక జస్ట్ ముందు స్నో హాకీ. అదే ఆ కైండ్ ఆఫ్ ఐస్ హాకీ. ఐస్ హాకీ తెలుసు. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్. మేము క్లూ చెప్తాం, ఆమె లేదా అతని పేరు గెస్ చేయండి. స్టార్డ్ ఇన్ పీకే అండ్ మేడ్ హర్ డెబ్యూట్ విత్ రబ్నే బనాజీ జోడీ. రబ్నే బనాజీ జోడీ హిందీ మూవీ. దాంట్లో హీరోయిన్ ఎవరు? హీరో వచ్చి షారుఖ్ ఖాన్, హీరోయిన్ కాజల్ ఐ థింక్. రబ్నే బనాజీ జోడీ డెబ్యూట్ ఫిల్మ్. నా తెలియదు. డెబ్యూటెంట్ ఫిలిం, ఫస్ట్ ఫిలిం. మా తెలియదు, మేము తెలుగు ఫిలిమ్స్ చేస్తాం. ఆమె హస్బెండ్ వచ్చేసరికి ఇండియన్ క్రికెటర్. అనుష్క శర్మ. ఓకే, హ్యూమన్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ చెప్తాను. ఎం అనే పర్సన్ ఎన్కి సిస్టర్. ఎం అనే పర్సన్ ఎన్కి సిస్టర్. ఎన్ అనే పర్సన్ ఓకి ఫాదర్ అనమాట. ఎన్ అనే పర్సన్ ఓకి ఫాదర్. ఇప్పుడు ఎంకి ఓకి మధ్య రిలేషన్ ఏంటి? యువర్ థింకింగ్ రైట్. అవును, డాటర్ అండ్ సన్నే కదా ఆ పర్సన్ వాళ్ళిద్దరు. డాటర్ ఆర్ సన్? ఎమ్. ఐ మీన్ మీరు ఫస్ట్ చెప్పింది మేలా ఫీమేల్? అసలు ఎమ్ అంటే మేలేగా. ఎం అంటే మేల్. మదర్. ఎం ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎన్. ఎం ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎన్. సిస్టర్ ఆఫ్. సిస్టరే ఆబ్వియస్ గా డాటరే అవుతుంది. ఎం ఈజ్ సిస్టర్ ఆఫ్ ఎన్. బ్రదర్. ఎం అనే పర్సన్ ఫీమేల్ అంటే సిస్టర్. ఎం అనే పర్సన్ ఎన్కి సిస్టర్. ఎన్ అనే పర్సన్ ఓకి ఫాదర్. అంటే ఓ రిలేషన్. ఓ ఎంకి రిలేషన్. ఎన్ ఓకి రిలేషన్ సన్. ఏ అది కాదు, మదరా? ఎన్ అనేది ఎన్ అనే పర్సన్ ఓకి ఫాదర్ అన్నమాట. ఓకి ఫాదర్. ఓకే ఫాదర్. ఇప్పుడు ఎం అండ్ ఎన్ వచ్చేసరికి బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. బ్రదర్ అండ్ సిస్టర్. మేనత్త అయితే మేనత్త, మేన మామ అవుతుంది. ఓకే, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ క్వశ్చన్. +5 -2. +5 -2 ఈక్వల్ 3. అంతే, కరెక్ట్. ఎందుకంటే ప్లస్ కదా. ప్లస్సే కదా. ఓకే, థ్యాంక్ యూ. ఏ ఫెస్టివల్ అనేది వినాయకుడి బర్త్డే కింద చేసుకుంటారు? వినాయకుడి బర్త్డే అన్న వినాయక చవితే కదా. కరెక్ట్. క్లాప్స్ బా. లార్జెస్ట్ ఓషన్ అనేది? లార్జెస్ట్ ఓషన్ పసిఫిక్ కదా. కరెక్ట్ ఆన్సర్. వరల్డ్లో హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఏంటిది? ప్రజెంట్ అయితే ఇండియానే. చైనాని బీట్ చేసేస్తుంది ఆల్రెడీ. కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక సెలబ్రిటీ ఆర్ ఒక పాపులర్ పర్సన్కి సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తాను, మీరు గెస్ చేయండి ఆన్సర్. ఓకే, అతను ఏంటంటే ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ అతనికి ఒక నిక్ నేమ్ ఉంది, మిసైల్ మ్యాన్. మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలామే కదా. కరెక్ట్ ఆన్సర్. ఉంటారు ఎవరున్నా? అబ్దుల్ కలాం మన ఫేవరెట్ పర్సన్ అయినా. ఇది ఒక ఫ్యామిలీ రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్. ఏ అనే పర్సన్ బీకి బ్రదర్. ఏ అనే పర్సన్ బీకి బ్రదర్. బీకి బ్రదర్. బి అనే పర్సన్ సికి సన్ అనమాట. బి అనే పర్సన్ సికి సన్. ఓకే, ఇప్పుడు ఏకిన్ను సికి మధ్య రిలేషన్ ఏంటి? మదర్ ఫాదర్ అంటే సి ఫాదరా, బి ఫాదరా? ఏ అనే పర్సన్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్ అనమాట. ఓకే ఓకే, బి ఈజ్ సన్ ఆఫ్ సి. ఓకే ఓకే, బి సన్, బి అనే అతను సన్ ఆఫ్ సి. ఓకే, ఇప్పుడు ఏకున్ను సికి మధ్య రిలేషన్ అంటే ఏకి సి అయిపోతాడా లేదా సికి ఏమవుతాడా? ఏ సికి ఏమవుతాడు? ఏ సికి ఏమవుతాడు? కాదు కాదు, కొడుకు లాంటి అంటే ఏమంటారు? కొడుకు లాంటి రా. కొడుకే అంటారు. ఓకే, ఇది
మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్ 24 into 2 డివైడెడ్ బై 45 48 డివైడెడ్ బై 12. డివైడ్ బై 12 4. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ బ్రదర్. బతుకమ్మ అనే దేవత ఏంటి డెఫినేషన్ ఏంటి? బతుకమ్మ అంటే ఏంటి? బతుకమ్మ ఫెస్టివల్ ఎలా చేస్తారో నాకైతే ఐడియా ఉందిలే, కానీ తెలంగాణలో ఇట్స్ బెస్ట్ ఫెస్టివల్. ఎందుకంటే బతుకమ్మ ఫెస్టివల్ని బాగా జరుపుతారని నాకు అయితే తెలుసు. బతుకమ్మ మీన్స్ అంటే ఏంటి? అంటే దాని యొక్క అర్థం ఏంటి? బతుకమ్మ దేవత గాడెస్ ఆఫ్ అంటే లైఫ్. చిటికలే. అండ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్? బ్రెజిల్ యొక్క క్యాపిటల్ ఏంటి? దాంట్లో ఉంటుంది పేరు. బ్రెజిల్లోనే దాని యొక్క క్యాపిటల్ పేరు అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. బ్రెజిలియా. విచ్ డెజర్ట్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్? సహారా. కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్ బా. ఢిల్లీ సీఎం అనమాట. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. ఆయన పేరేంటి? ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఢిల్లీ సీఎం ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. కరెక్ట్ ఆన్సర్. చిటికలే. ఓకే, ఇది హ్యూమన్ రిలేషన్స్ సంబంధించిన క్వశ్చన్. పి అనే పర్సన్ క్యూ వాళ్ళ హస్బెండ్. ఓకే, పి అనే పర్సన్ క్యూకి హస్బెండ్. క్యూ అనే పర్సన్ పీకి ఏమవుతుంది? వైఫ్. కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్ బా. మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్ 10/0.1 ఎంత? 10/0.1. 0.1. 10/0.1. 10 divided by 0.1. 10 only. 10. సెంచరీ. 100. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ బ్రో. గురునానక్ జయంతి యొక్క గురునానక్ జయంతి యొక్క విశిష్టత ఏంటి? అంటే దాని యొక్క యూజ్ అంటే ఎందుకు చేసుకుంటారు? అది వాళ్ళ పండుగ కాబట్టి. అంటే గురునానక్ జయంతి అనేది అంటే ఏంటిది? అది 6 వాళ్ళ దేవుణ్ణి పూజిస్తారు కాబట్టి. అదే బ్రదర్, ఆయన పేరు ఎవరు ఆయన? వాళ్ళ చిన్న రాజు అనుకుంటా. ఆయన పేరేంటి? గురునానక్ దేవ్. వరల్డ్లో ఎక్కువ పాపులేషన్ ఉన్న సిటీ పేరేంటి? చైనా. ఇప్పుడు ఇండియానే. అది కంట్రీ బేసిక్గా. నేను అనుకుంది సిటీ. ఓకే, హైదరాబాదా? అడ్వాన్స్డ్ ఉంటే కంట్రీలో ఉంటుంది అనమాట. అడ్వాన్స్డ్ ఉంటే జపాన్. దాని యొక్క క్యాపిటల్. జపాన్ క్యాపిటల్ అది టవర్ ఉంటుంది కదా, దాని పేరు. అరే డోరేమోన్ చేస్తావు కదా. టీతో వస్తుంది. టీతో వస్తుంది దాని యొక్క క్యాపిటల్ పేరు. గుర్తు రావట్లేదా నాకు. టోక్యో రైట్. పార్లమెంట్ యొక్క లోవర్ హౌస్ ఏంటి? లోవర్ అంటే తక్కువ. లోక్సభ. కరెక్ట్ ఆన్సర్. క్లాప్స్ బా. ఓకే, ఇది ఒక సెలబ్రిటీ ఆర్ సంథింగ్ ఫేమస్ సెలబ్రిటీ సంబంధించిన క్వశ్చన్. క్లూ చెప్తాను, అతని పేరు ఆరు ఆమె పేరు గెస్ చేయండి. ఓకే, పాపులర్లీ నోన్ యాజ్ కెప్టెన్ కూల్. అర్థం కదా. పాపులర్లీ నోన్ యాజ్ అంటే కెప్టెన్ కూల్ అనే పేరుతో ఆయన బాగా పాపులర్ అనమాట. మనకు ఎక్స్ కెప్టెన్ ఇండియన్ క్రికెట్ టీమ్. సచిన్ తలా ఏమన్నా అంత సిఎస్కే యొక్క కెప్టెన్ MS ధోని. ఓకే, కరెక్ట్ ఆన్సర్. ఓకే, హ్యూమన్ రిలేషన్స్ సంబంధించిన క్వశ్చన్. హ్యూమన్ రిలేషన్స్ సంబంధించిన క్వశ్చన్. పి అనే పర్సన్ క్యూ వాళ్ళ ఫాదర్. ఓకే, పి అనే పర్సన్ క్యూ వాళ్ళ ఫాదర్. క్యూ అనే పర్సన్ ఆర్కి సిస్టర్. ఇప్పుడు పీకున్న పి అనే పర్సన్ ఆర్కి ఏమవుతారు? అన్న. పి అనే పర్సన్ క్యూకి ఫాదర్. ఓకే, క్యూ వచ్చేసరికి ఆర్కి సిస్టర్. అత్త కాదా? ఇక్కడ పి అండ్ క్యూ వచ్చేసరికి ఫాదర్ అండ్ సన్. ఫాదర్ అండ్ సన్ ఆర్ సంథింగ్ ఏదో. ఓకే, క్యూ అనే పర్సన్ ఆర్కి సిస్టర్. అంటే ఇక్కడ సేమ్ ఫ్యామిలీలో ఉంది, చూసుకోండి మీరు. పి క్యూకి ఫాదర్. ఆర్ ఏమవుతుంది? క్యూకి సిస్టర్. ఆర్ క్యూకి సిస్టర్ అంటే సన్. పి ఆర్కి ఏమవుతారు? క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్ బేసిక్గా. పి సిస్టరా కాదు. పి అనే పర్సన్ క్యూకి ఫాదర్. పి అనే పర్సన్ క్యూకి ఫాదర్. క్యూ అనే పర్సన్ నీకు సిస్టర్. ఓకే, డాటర్ అవుతుంది.
క్యూ అనే పర్సన్ నీకు సిస్టర్, పి వచ్చేసరికి నీకేమవుతారు? ఫాదర్. కరెక్ట్. ఓకే, మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్. నేను సిఈసి అన్న, వాళ్ళ ఎంపీసీ. ట్రై చేయండి, బేస్ ఉన్నది కదా. 225 + 225 + 50. 225 225 550 550 + 550 కాదు, 225 225 సరిగ్గా క్యాలిక్యులేట్ చేయండి. 500 550 225 + 225 బ్రదర్ + 50 + 50. కాదు 550 కదా. జస్ట్ ఓన్లీ జీరోస్ వస్తాయి. 500 225 225 అంతా క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. 225 225 500 500 ఇట్లా ఇది. 224 25 50 అయితే ఓకే 450 ప్లస్ 450 500. థ్యాంక్ యూ.